హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి దొంగతనం చేసిందని చెప్పి శరత్ చంద్ర మండిపడుతూ ఉంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ శరత్ చంద్రతో, ఆ రోజు నువ్వు అంత డబ్బు ఇచ్చినా కూడా ఆ అమ్మాయి తీసుకోలేదు కదా బాబా, అటువంటిది ఆ అమ్మాయి దొంగతనం చేస్తుందా? నాకెందుకో ఆ అమ్మాయి ఈ దొంగతనం చేయలేదు అనిపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటండి, ఇంటికి పోలీసులను పిలిపించండి అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు. ఇంటికి పోలీసులు వస్తే పోయేది మా పరువే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. బావా, ఇదే ఆ దొంగతనం చేసింది, దాన్ని బయట గెంటేసే బావా అని చెప్పి, ఆ రోజు నువ్వు డబ్బిచ్చినా ఎందుకు తీసుకోలేదో తెలుసా? ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూసి ఇంట్లోకి చొరబడి అందునంతా దోచుకుపోవచ్చు కదా, అందుకే ఇలా చేసిందని చెప్పి అపూర్వ భూమి మీద నింద వేస్తూ ఉంటుంది. శోభ అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఆ దొంగతనం చేయలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. లేని నా శోభ మీద ప్రమాణం చేయాలని చూస్తావా? నువ్వు దొంగతనం చేయకపోతే ఆ నగ నీ బ్యాగ్లోకి ఎలా వస్తుంది? ఇక చాలు నీ అబద్ధాలు. నువ్వు మంచిదాను అని చెప్పి అమాయకురాలువని నేను అనుకున్నాను, కానీ ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు. మర్యాదగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అంటూ శరత్చంద్ర భూమి మెడ పట్టుకుని బయట గెంటుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఒక్క నిమిషం ఆగు మావయ్య అని చెప్పి చెర్రీ, ఆ దొంగతనం చేసింది భూమి కాదు మావయ్య, ఆ దొంగతనం చేసింది నేను అని చెప్పి నిందను తన మీద వేసుకుంటాడు. ఇక దాంతో, లేదు బావా, వీడు ఆ అమ్మాయిని కాపాడడం కోసం అబద్ధం చెబుతున్నాడు, చెర్రీగడు దొంగతనం ఎందుకు చేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, లేదు ఆ దొంగతనం నేను చేశాను అని చెప్పి, నాకు సైకిల్ మీద తిరగడం నామోషిగా ఉంది, బైక్ కొనుక్కోవడం కోసమే ఆ నెక్లెస్ని దొంగతనం చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. మరి నువ్వు దొంగతనం చేస్తే ఆ నెక్లెస్ భూమి బ్యాగ్లోకి ఎలా వచ్చిందని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, ఆ నెక్లెస్ని భూమి బ్యాగ్లో వేస్తే ఎటువంటి డౌట్ రాదని చెప్పి తర్వాత తీసుకుందాం అనుకుని అలా తన బ్యాగ్లో వేశానని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా అంతలా నమ్మిన భూమి మోసం చేసిందని మామయ్య అంతలా బాధపడుతూ ఉంటే మామయ్య బాధను చూడలేకే నిజం చెప్పాను అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మీరా, మీ మామయ్య నువ్వు ఏం అడిగితే అది ఇస్తాడు కదరా, మరి ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది. నేను చాలాసార్లు బైక్ కోసం మిమ్మల్ని అడిగానమ్మా, కానీ మీరే కొనివ్వలేదు, అందుకే ఇలా చేశానని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర భూమిని అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటాడు. బావా, ఆ చెర్రీగాడు అబద్ధం చెబుతున్నాడు అని అపూర్వ అంటూ ఉంటే అపూర్వ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, నిజం తెలియక పాపం అమాయకురాలైన భూమిని నేను ఎన్నో మాటలు అన్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి ముందల నన్ను ఎలా తల ఎత్తుకోమంటావురా అని చెప్పి శరత్చంద్ర ఒక్కసారిగా చెర్రీ చంప పగలగొడతాడు. తర్వాత భూమి దగ్గరికి వచ్చి, అమ్మ భూమి, తొందరపడి నిన్ను ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి దండం పెడతాడు. అయ్యో నాన్న, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? మీరు ఏ తప్పు చేయలేదు నాన్న, మీ స్థానంలో ఎవరున్నా సరే అలానే అనుకుంటారు, నా బ్యాగ్లో నెక్లెస్ దొరికింది కాబట్టే కదా మీరు అలా అనుకున్నారు అని చెప్పి, అయిన వాళ్ళంటే సర్దుకుపోవాలి, అదే కన్న వాళ్ళంటే ఆలోచించి అర్థం చేసుకోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర, ఇంత చిన్న వయసులో నీకు అంత పెద్ద గొప్ప మనసు ఎలా వచ్చిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. మా అమ్మ నుంచి వచ్చింది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నిన్ను కన్న ఆ తల్లి ఎంతో అదృష్టవంతురాలు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ఆ తల్లి అదృష్టవంతురాలే, కానీ ఆ తల్లిని దూరం చేసుకున్న నేనే దురదృష్టవంతురాల్ని అని చెప్పి భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఇక అప్పుడు శరత్చంద్ర భూమి కన్నీళ్లను తుడుస్తూ, అమ్మ దూరం అయితే ఏంటి, నీకు ఈ నాన్న ఉన్నాడు కదమ్మా అని చెప్పి అలా భూమిని దగ్గరికి తీసుకుంటాడు. ఇక అప్పుడు భూమి కూడా శరత్చంద్రాన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇలా భూమి శరత్చంద్రకి దగ్గర కావడం చూసిన అపూర్వ తట్టుకోలేకపోతుంది, ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక చెర్రీ శరత్చంద్ర భూమిని అర్థం చేసుకొని క్షమించడంతో ఆనందపడిపోతూ ఉంటాడు. కింద పడిపోయిన భూమి వస్తువులు శరత్చంద్ర తీస్తూ ఉంటాడు. అయ్యో నాన్న, మీరు తీయడం ఎందుకు, నేనే తీస్తాను అని చెప్పి అలా వంగి తన కింద పడిన వస్తువులన్నీ కూడా తీస్తూ ఉంటుంది. సరే జరిగిందంతా అందరూ మర్చిపోండి, డాన్సులు వేసి అందరూ అలసిపోయి ఉంటారు కదా, హాయిగా భోజనం చేసి పడుకోండి అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే, ఇక అప్పుడు శరత్చంద్ర, అమ్మ భూమి, నువ్వు వడ్డిస్తేనే మేమంతా కలిసి భోజనం చేస్తాం, రామ్మ నీ చేతులతో వడ్డితో గాని అని చెప్పి శరత్చంద్ర భూమిని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత శోభచంద్ర ఫోటో దగ్గర నిలబడి భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చెర్రీ వస్తాడు.
నిన్ను అందరి ముందు దొంగని చేయాలనుకున్నాను కదా, అందుకు నా మీద కోపంగా ఉంది కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి, నువ్వు నన్ను అందరి ముందు దొంగని చేయాలనుకున్నావు, అలా చెప్పినంత మాత్రాన నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చినప్పుడు ఎవరో ఏంటో తెలియనప్పుడు ఒక ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని చెప్పి నన్ను మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంచావు. అటువంటిది నువ్వు నన్ను దొంగని చేయాలని చూసావంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు చెర్రీ? నువ్వు నాకు ఒక మంచి స్నేహితుడివి అని చెప్పి అలా భూమి చెర్రీని అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెర్రీ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.